అమరావతిలో మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కొల్లు పెద్దిరాజు కోరారు. ముఖ్యంగా మత్స్యకార పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించే ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. అంతేకాకుండా మత్స్యకారులకు ఇచ్చే బోట్ల ఆయిల్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయటం, సబ్సిడీ రుణాలను 40% నుండి 75% పెంచటం, అలాగే కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించాలని వినతి పత్రం అందించారు. మత్స్యకార గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఆరోగ్య సేవలు మరియు ప్రమాద బీమా సాయాన్ని కూడా త్వరగా అందించాలని కోరారు. మత్స్యకారుల ఆర్థిక, విద్య, ఆరోగ్య మరియు సామాజిక అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించి మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.